పబ్లిక్ పల్స్ కోసం వచ్చాం. పెద్దన్న ఉన్నాడు. పెద్దన్న నమస్తే. నమస్తే. పేరేంది? నా పేరు అమృతం. కానీ అమృతం ఎట్లా అమ్ముతున్నా పళ్ళు? గిరాకీ మంచిగా ఉందా మరి? సార్ అంత మంచిగా ఉందిగా. ఓకే సరే, కానీ నీకు ఎలక్షన్ జరుగుతున్నా తెలుసా? తెలుసు సార్, తెలుసు. 13 ఈ నెల 13 తారీఖు నాడు ఏ ఎన్నికలు అంటారు? ఎంపీ ఎలక్షన్ సార్. అబ్బా, చదువుకున్నావు కాకను? చదవలేదు కానీ మంచిగా మాట్లాడుతున్నావు. ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్లో 400 సీట్లు బీజేపీ ఎట్లయినా గెలుస్తుంది. బీజేపీ మరి ప్రధానమంత్రి అవుతారు మోడీ గారు. వారే బాపురే, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఎన్నికలైనా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. ఎట్టి పరిస్థితి 400 సీట్లు వాళ్ళు ఎట్లయినా కొడుతారు. రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో అయితే బీజేపీ ఉంటేనే చాలా అవకాశాలు ఉంటాయి. సికింద్రాబాద్లో మాత్రం కిషన్ రెడ్డి ముందుంటాడు, దానం నాగేంద్ర అనుకుంటాడు. 3వ స్థానంలో వాళ్ళు టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది. ఎట్లయినా సికింద్రాబాద్లో మాత్రం కిషన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. ఇట్లా మెదక్ కూడా ఇప్పుడు రఘునందన్ రావు గెలుస్తాడు. వీళ్ళంతా బీజేపీ వాళ్ళు చాలా గెలుస్తారు. బీజేపీ లేదన్నా కానీ 17 నుంచి 12 సీట్లు 13 సీట్లు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉంటే 12 సీట్లు వస్తాయి. 12 సీట్లు బీజేపీ గెలుస్తుంది. ఎట్లయినా కాక ఇంత ఎట్లా తెలుసా నీకు? తెలుసు సార్, సర్వే చేసిన తెలుసు, అన్నీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తుంది. బీజేపీ మరి 3వసారి ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏమి తెలియదు, ఆయన పిల్లగాడు, ఆయనకి ఏం తెలుసు. కానీ మోడీ అనుభవం ఎట్టి పరిస్థితుల్లో మోడీ మరో ప్రధానమంత్రి కాబోతాడు. ఎట్లయినా ఈసారి అయితే 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు ప్రధానమంత్రి. ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో అయిపోయింది. సరే, మీకు నిర్మల సమస్య ఒకటి. అద్దంకి దాకర్ గారు రాముడి గురించి కొంచెం ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుసా? రాములో అయోధ్య గురించి అద్దంకి దాకర్ గారు నిర్మల సభలో సీతమ్మ చిన్నమ్మ అవునా, రాముడు నానమ్మ అవునా అంటారు. కానీ ఏదన్నా కానీ కూడా వాళ్ళే గెలుస్తారు. బీజేపీ గెలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తారు. ఓకే 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 3వసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారా? ఎందుకు గెలుస్తారంటే ఇప్పుడు వాళ్ళు సెంట్రల్లో ఎవరు లేరు. ఇప్పుడు ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. రాహుల్ గాంధీ ఉన్నాడు కదా తోపు. రాహుల్ గాంధీ ఉన్నా పిల్లగాడు ఆయనకి ఏం తెలియదు. సరే, పిల్లవాడే ఇప్పుడు ఆయన ఇప్పుడు నా మోడీకి ఉన్నంత అనుభవం ఆయనకు లేదు. అనుభవం లేదా? లేదు. వాగాధారం వెళ్ళట కాదు, ప్రధానమంత్రి అంటే మాటలు కాదు. ఎట్టి పరిస్థితిగా మోడీ వస్తారు. మోడీ ఇక్కడ కూడా మరి కిషన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నాను. ఖచ్చితంగా గెలుస్తారు కిషన్ రెడ్డి. ఎందుకంటే పార్టీని బట్టి గెలుస్తారు కిషన్ రెడ్డి. పైసల కోసం పార్టీని బట్టి గెలుస్తాడు. బీజేపీ పార్టీని బట్టి గెలుస్తాడు. ఆయన కూడా గెలుపుకున్నాడు. బీజేపీ పార్టీ గెలుస్తాడు. పద్మారావు కూడా మంచి స్ట్రాంగ్ ఉన్నాడు కదా గట్టిగా. పద్మారావు ఎంత గట్టిగా ఉన్నా కానీ కూడా అంత వాళ్ళు దోపిడీ చేసారు. తెలంగాణలో మొత్తం దొంగ రాజ్యం చేశారు, దోపిడీ రాజ్యం చేశారు. మాయమాటలు చెప్పారు. తండ్రి కొడుకులు ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అదే శిక్ష కాదు. వాళ్ళు ఒరిగింది ఏం లేదు, చేసింది ఏం లేదు. గప్పాలు ఎన్నో చెప్పారు, పడిపోయారు. ఇప్పుడు బిడ్డ కూడా మధ్యాహ్న కేసులో ఢిల్లీలో విడుదల కావాలని చూస్తున్నాను. అది కాని మాట. తండ్రి కొడుకు కూడా ఇద్దరు జైలు పోయిన మాట. ఈ దానం నాగేందర్ పరిస్థితి ఏంది మరి? దానం నాగేందర్ పరిస్థితి ఆయన గెలవలేదు. 3వ తనం దానం నాగేందర్. ఎందుకంటే కాంగ్రెస్ మొన్న జిత్తింది కాబట్టి 3వ తనంలో ఉంటాడు, 2వ తనంలో ఉంటాడు దానం నాగేందర్. కిషన్ రెడ్డి పక్క గెలిచింది. నువ్వు ఏం చదువుకున్నావే? కాదు, ఎంపీ స్థానాలు మొత్తం 17 స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. 17 స్థానాల్లో 12 స్థానాలు 13 స్థానాలు బీజేపీ ఖచ్చితంగా కొడుతుంది. కానీ ఇంత క్లారిటీగా చెప్తున్నావు, నువ్వు చదువుకున్నావు, తప్పు చెప్తున్నావుగా. జూన్ 4 నాడు తెలిసిపోతుంది. అంత డేట్ కూడా తెలుసా మొత్తం? 13 తారీఖు ఎన్నికలు జరిగితే జూన్ తారీఖు నాడు డిక్లేర్ తెచ్చిపోతుంది. ఎట్లయినా వాళ్ళే బీజేపీ మరి ముందుకు వస్తుంది. ప్రధానమంత్రి వాళ్ళే 400 సీట్లు కొడతారు వాళ్ళు. ఎట్లయినా ఓకే ఓకే ఓకే. కానీ ఇంకో విషయం ఏంటంటే కాక, ఓట్లు వేసేటప్పుడు డబ్బులకు మందులకు బానిసై ఓట్లు వేస్తున్నారు. నువ్వు చెప్పు ఒకసారి, మెసేజ్ అటు చూసి చెప్పు ఒకసారి. ఇప్పుడు బానిసకు డబ్బులకు ఎవరు చూస్తలేరు. ఏదో మంచితనం చేస్తుంది పబ్లిక్ వాళ్ళకి వేస్తారు. కానీ డబ్బులు ఇప్పుడు తీసుకున్నా కానీ కూడా, డబ్బులు తీసుకున్నా కానీ కూడా అవినీతికి అయితే వేయరు. న్యాయం ఉన్న దానికి వేస్తారు కానీ అవినీతికి అయితే వేయరు. కాదే, మందు దాగి పైసలకు లొంగిపోయి వేస్తున్నారు కదా జనాలు. ఇప్పుడు అంత పిచ్చోళ్ళు ఎవరేమి కాలేరు. ఇప్పుడు అప్పుడు లొంగిపోయారు కానీ ఇప్పుడు లొంగిపోయి జనాలు తాగుతారు చేస్తారు. కానీ వాళ్ళ మనసులో ఏదానికి వేయనో అదానికి వేస్తారు. బీజేపీ వేస్తారు ఖచ్చితంగా. బీజేపీ మోడీ పక్క అవుతాడు. జూన్ 4 తారీఖు నాడు మరో ప్రధానమంత్రి అవుతాడు బీజేపీ ఖచ్చితంగా. ఓకే కాక, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి. పేరేంటి సార్? నా పేరు నాగేష్ కర్రా, ఫిలిం యాక్టర్. అవును, చూశాను సార్. ఆచార్య మూవీలో ఏమో చూశానట్టుంది. అవునండి, అవును. అవును సార్, చెప్పండి సార్. ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? అంటే ఎవరు గెలిపోతున్నారని అయితే నేను ప్రిడిక్ట్ చేయలేను. ఎందుకంటే నేను ఆస్ట్రాలజర్ని కాదు, ప్రిడిక్టర్ని కాదు. బేసికల్గా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు
వెయ్యాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్పెషల్లీ చాలామంది యూత్ ఈ మధ్య ఆ రోజు హాలిడే కదా అని చక్కగా పడుకోవడం తప్ప వెళ్ళి ఓటు వేయడానికి ఇష్టపడట్లేదు. అంటే నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా నేను చాలామందికి పర్సనల్గా చెప్పా, మేము ఉండే కమ్యూనిటీలో పిల్లలందరూ వెయ్యాలి, ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఓటు వేస్తే చాలా సంతోషం, మనము మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలి. లేదా రేపు పొద్దున కామెంట్ చేయడం ఈజీ, మనము ఓటు వేయడానికి బద్దకిస్తాము, కామెంట్ చేసేటప్పుడు చాలా గట్టి కామెంట్ చేస్తాము. సో అందుకని మనము ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం అనేది మన హక్కుగా భావించి దాన్ని మనము సద్వినియోగం పరుచుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు నించున్న ముగ్గురు కూడా మంచి లీడర్సే. ప్రజాస్వామ్యంలో లీడర్షిప్ చేయడం అనేది కూడా ఒక అద్భుతమైన స్కిల్ అది. సో అలాంటి వ్యక్తులు ముగ్గురు కూడా, ఇప్పుడు దానా నాగేందర్ గారు కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే కిషన్ రెడ్డి గారు నేషనల్ లెవెల్లో మినిస్ట్రీ చేశారు, నేషనల్ లెవెల్లో హోమ్ మినిస్ట్రీగా చేశారు, మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అలాగే పద్మారావు గారు స్పీకర్గా చేశారు. ముగ్గురు కూడా మన కాన్స్టిట్యుయెన్సీలో మంచి పోటాపోటీగా నిలబడ్డ లీడర్సే. ఎవరు గెలిచినా కూడా డెఫినెట్లీ మన సమాజానికి వాళ్ళు ఉపయోగపడతారన్న విషయం నాకు బాగా నమ్మకం ఉంది. కానీ వీటన్నిటికన్నా ముందే ఏంటంటే యూత్ ఎవరైతే యూత్ ఉన్నారో, ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో ఓటు హక్కును మాత్రం సద్వినియోగపరచుకోండి. ఓటుని ఈజీగా తీసుకోకుండా దాన్ని కంపల్సరీగా ఓటు వేసి మన లీడర్ని మనం ఎన్నుకుంటే దేశం కూడా సౌభాగ్యంగా ఉంటుంది, రాష్ట్రం కూడా సౌభాగ్యంగా ఉంటుంది. ఓకే సార్. కానీ కొందరు అదే ఓటేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు సార్. అంటే ఒకటండి, ఇప్పుడు ఫ్రీగా ఏది ఇచ్చినా, ఇప్పుడు నాకు పూలు ఫ్రీగా ఇస్తే నేను ఫ్రీగానే తీసుకుంటా. ఈ ప్రపంచంలో మనిషికి ఫ్రీగా తీసుకునే అలవాటు మనమే చేసాం, మన పెద్దలు చేశారు, మనము చేస్తున్నాం. సో ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాడు ఉంటాడు. అసలు నువ్వు ఇవ్వనే పోతే తీసుకునేవాడు ఏముంటాడు, నా పని నేను చేసుకొని వస్తా, లైన్లో నించుంటా, ఓటేసుకొని వస్తా, నాకు నచ్చిన వాడికి ఓటేసి వస్తా. నువ్వు నాకు ఇస్తున్నావు అనుకో, వాడి దగ్గర ఎక్కువ ఇస్తున్నాడేమో అనుకొని తీసుకుంటారు. సో ఈ ఫ్రీ అనే కాన్సెప్ట్ని అసలు ప్రపంచంలోంచి తీసేయాలి. మన దేశంలోనే ఈ ఫ్రీ కాన్సెప్ట్ ఎక్కువ, ప్రతిదీ ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసింది అంతే. ఇప్పుడు అది మీకు బిజినెస్, మీరు నాకు మంది ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా కూడా ఫ్రీగా ఎందుకు ఇస్తారు సార్? రాజకీయం కూడా బిజినెస్ అంటారు మరి. 100% బిజినెస్ అండి. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారు అంటే వాడు బిజినెస్. డబ్బులు ఇవ్వని వాడు లీడర్. ముందు పెట్టుబడి పెడతారో తర్వాత తీస్తారా? అది ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో దాని తర్వాత తీసుకుంటాడు కాబట్టి వాడిని రాజకీయంలోకి వచ్చారు. అలాంటి వాళ్ళు గెలుస్తారని నేను అనుకోను. సో ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేయాలని ఉంటారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు సొసైటీలో. ఎప్పటికి కూడా లాంగ్ రన్లో ధర్మమే గెలుస్తుందండి. న్యాయము ఆ నిమిషంకి అట్లా కనబడుతుందేమో తప్ప వాడు గెలిచాడు వీడు గెలిచాడని. యాక్చువల్గా ఫైనల్గా గెలిచేది ధర్మమే గెలుస్తుంది. ప్రజాస్వామ్యం చాలా గొప్పదండి, అది చాలా గొప్ప వ్యవస్థ అది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. గుడ్ డే. హాయ్ సార్, పేరేంది? శ్రీనివాస్ గారు. చెప్పండి సార్, ఎలక్షన్ మనం చూస్తున్నాము, ఎంపీ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 12 సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది. 100%. 12 సీట్లు గెలుచుకుంటుందా? 100%. 10+ పక్కా 12 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 10 కంటే ఒకటి తగ్గదు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అందరూ మాట్లాడుతున్నారో ఎలక్షన్స్ తర్వాత అందరూ షట్ డౌన్ అయిపోతారు. బీజేపీ ఇక్కడ అంటే తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు పనిచేసే విధంగా బీజేపీ చూసుకుంటుంది. అలా గ్యారంటీలు అమలు అయ్యే విధంగా చేయకపోతే ఫెయిల్ తర్వాత ఏమైతే తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతానికి ఇక్కడ బీజేపీ వస్తుంది. అసలైన ప్రతిపక్ష పార్టీ పాత్ర బీజేపీనే పోషిస్తుంది. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎంపీలు వచ్చినాక బీజేపీ ఎట్లుంటుందో చూడండి. బీజేపీ వస్తుందని చెప్తున్నారు. 100% వస్తుంది సార్. 100% వస్తుంది. సెంట్రల్ ఏదో వస్తుంది మరి. అదే బీజేపీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ యాజ్ వెల్ as బీజేపీ విల్ గెయిన్ 12 సీట్స్ ఇన్ తెలంగాణ. ఓకే, ఇక్కడ కిషన్ రెడ్డికి పోటీగా ఎవరు ఉండబోతున్నారు? దానం నాగేందర్ ఉంటాడు. అంటే పద్మారావు గౌడ్ కూడా వాళ్ళు ఆయనకు మంచి పేరే ఉంది కదా, పేరు ఉంది, అందుకని తనకు కాంపిటీషన్లో ఉంటాడు. ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ కాబట్టి కొంచెం అన్ని రకాలు తెలుసు మీకు ఎట్లా సపోర్ట్ ఉంటుంది. ఆ విధంగా దానం నాగేందర్ సెకండ్ ప్లేస్కి వస్తాడు. సెకండ్ ప్లేస్. పద్మారావు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ పడిపోయిందంటారా మరి? 100% సార్. ఆ పార్టీ ఉండదు సార్. నేను దాని భవిష్యత్తుని ఒక 3 సంవత్సరాల క్రితం ఎక్స్పెక్ట్ చేసిన. కేసీఆర్ పతనాన్ని కోరుకున్న వ్యక్తులు నేను ఒక్కరిని. డిసెంబర్ 3, 2023 రోజులో ఎంతమంది నిరుద్యోగుల జీవితాలు ఆగమని అంతమంది నిరుద్యోగులు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. తెలంగాణ నిరుద్యోగులు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. సో ఆ కేసీఆర్ అనేది ఇక ఒడిసిన ముచ్చట. అది అనవసరమైన టాపిక్. ఏదో 4 రోజులు
రామోజీరావు వాళ్ళు వీళ్ళు కొంచెం ఎంతో కొంత బెనిఫిట్ అయ్యారో ఏమో తెలియదు, కొంచెం మీడియాలో రాస్తారు కానీ జనాలలో ఏం లేదు. మీకు తెలుసు ఇలా మీటింగ్లు పెడితే సమావేశాలు ఎట్లుంటుంది తెలుసా? ఒక లారీ ఓడు ఉంటాడు, వాడు 100 మందిని మాట్లాడుకుంటాడు. కాంగ్రెస్ సభకు వాళ్ళనే పట్టుకుపోతాడు, టీఆర్ఎస్ సభకు వాళ్ళనే పోతాడు, బీజేపీ సభకు వాళ్ళనే పట్టుకోడు. ఈ అసలైన ఆలోచించే వ్యక్తి వాడు ఆ సభలు చూసి ఓట్లేయట్లే. నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూడొచ్చు, మీరే ఇస్తారు. కాబట్టి ఆ సభలు సమావేశాలు అవన్నీ పక్క పెట్టండి. జనాలలో మాత్రం బీజేపీ ఉంది, పక్క బీజేపీ. సార్ ఇప్పుడు మరి అలాగే మన అద్దంకి దగ్గర మీకు తెలుసు అనుకుంటా, అద్దంకి దగ్గర ఒక నిర్మల్ మహాసభలో, కాంగ్రెస్ మహాసభలో సీతమ్మని రాముడిని ఒక చేసిన వాక్యాలపై మీ అభిప్రాయం ఏంటి? మాట సార్, హర్షిటోడు అర్థనే ఉంటాడు, ఆడ ఎవడు ఉండడు. జూన్ 4 తర్వాత ఆడ ఎవడు ఉండడు, ఆడు కనవాడు నీకు మళ్ళీ యూట్యూబ్లో ఏడ కనవాడు ఎవడు. అంటే అలా అనడం కరెక్ట్ అంటారు మరి? ఓట్ల కోసం 4-5 అంటారు సార్, ఏదో ఎవరు కొన్ని వాళ్ళ ఓట్ బ్యాంక్ కావాలి కదా, అది గెయిన్ చేయాలి కాబట్టి ఏదో మాట్లాడతారు అంతే. మతి స్థిమితం లేని మాట్లాడుకోరాదు, మతి స్థిమితం లేదు, ఇది ఒకటే మాట. ఎందుకు రెండు అంటే అంటారా? ఓకే సార్, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. అంటే ఒకటి సార్, చెప్పండి, మెసేజ్ ఇవ్వండి. అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు గొప్పదే 100%, అది ఏ విధంగా ఉన్నా సరే. మనం దాని మాటలు అనొచ్చు కానీ ఆ మాటలు కూడా కరెక్ట్ కాదు. పరిపక్వత లేని ప్రజాస్వామ్యం అనొచ్చు, అట్లా అని చెప్పి పరిపక్వత లేదనడానికి కూడా కరెక్ట్ రీజన్. ఎందుకంటే మనం ఇప్పుడు కేసీఆర్ నుంచి కాంగ్రెస్ని తెచ్చినాం కదా, అంటే అక్కడ మెచ్యూరిటీ కనబడ్డది కదా. సో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా ప్రజాస్వామ్యం తన విలువలను ప్రదర్శిస్తాయి. కాబట్టి అది 100% ఎక్కడో జరుగుతాయి, 100% అది ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఉన్న ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తారు సార్. అది బయటకు వస్తుంది, బ్యాలెట్లో ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు 40% ఓటింగ్ జరిగింది, విన్ అండ్ 1% ఓటే 1% ఓటైనా ప్రభుత్వం మారిపోతుంది కదా. కాబట్టి 70% ఆఫ్ ద ఓటర్స్ వాళ్ళు ఒకవేళ ఈ మందుకు బానిస అయినా కూడా ఆ 1% ఎవరైతే థింక్ చేస్తున్నారో వాళ్ళ వల్లనే ప్రభుత్వాలు మారుతున్నాయి. 100%. 30%కి వీడిస్తాడు మందు, 30%కి వీడిస్తాడు, వాళ్ళు స్ప్లిట్ అవుతారు. కానీ ఎవరైతే ఆలోచన చేసే 1% ఉన్నారో 1-2% వాళ్ళతోటే ప్రభుత్వాలు మారుతాయి. అంటే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అక్కడనే వెళ్తుంది అంటారు నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? శ్రీనివాస్. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. శ్రీనివాస్ సార్, మీరు చూస్తున్నారు మన సికింద్రాబాద్ నుంచి 3 ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఎవరు గెలవబోతున్నారు? సికింద్రాబాద్ నుంచి కంపల్సరీగా కిషన్ రెడ్డి అండి. ఎందుకు సార్? మోడీ వాళ్ళనే. మోడీ కన్ఫామ్ అంటున్నారు 100%. మరి సెంటర్లో మోడీయే. మోడీనా? 400 పారు. డౌటే లేదండి. కిషన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు అసలు? మోడీ వాళ్ళనండి. అంతేనా? మోడీ ఎందుకంటే ఆయన దాంట్లో అందరూ డిసిప్లిన్గా పనిచేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన కింద అందరు అంతే. ఆయన లేకపోతే ఆయన సీట్ ఇవ్వడం. చాలా సీట్లు మార్చేసారు ఇండియా మొత్తం కాదు మోడీ. ఎవరితో పని చేయడం అని టికెట్ ఇవ్వడం. ఇంకా సికింద్రాబాద్లో చాలా డెవలప్మెంట్స్ ఉంది. పీస్ఫుల్గా ఉంది సిటీ. అయితే మరి ఫైనల్గా మనం చూసాము సార్, ఇది నిర్మల్లో ఒక మహాసభలో అద్దంకి దగ్గర ఒక రాముని గురించి, సీతను గురించి ఒక సంచలన వాక్యాలు ఈరోజు అయితే మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు చూశారనుకుంటా? చూశాను. అది దాని గురించి ఏం కామెంట్ చేసామండి అంటే ఒకటే ఏంటంటే, ఇక స్వేచ్ఛత ఉందని ఇష్టం అంటే మాట్లాడడం నేర్చుకుంటారు అందరూ. స్వేచ్ఛతని కంట్రోల్ చేద్దామని కోరుకుంటున్నాను. ఒక్క పర్టికులర్ రిలీజన్ గురించే మాట్లాడడం తప్పు అయిపోతుంది. మాట్లాడడానికి ధైర్యం అంటే అన్ని రిలీజన్ల గురించి మాట్లాడు. అంతేగాని ఒక్క పర్టికులర్ రాముడిని ఎందుకు టార్గెట్ చేస్తుంది మీరు? మా సెంటిమెంట్స్ ఎందుకు ఆడుకుంటుండ్రు అంటే కదా, సెంటిమెంట్స్ ఎందుకు ఆడుకుంటుండ్రు మీరు? మీకు నచ్చకపోతే వదిలేసేయండి. అంటే అలా మాట్లాడుతున్నారు కదా, అది కరెక్ట్ అంటారా అంటున్నా? డెఫినెట్గా రాంగ్, 100% రాంగ్. అది ఆయనకి పనిష్మెంట్ ఉంటుందండి. ఎవరైతే అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు పనిష్మెంట్ పక్కా ఉంటుంది. అంటే ఓడిపోతారు వాళ్ళు. పనిష్మెంట్ అంటే ఇది, వాళ్ళు ఓడిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానికి కారణం అద్దంకి దగ్గర అంటారా? ఒక రీజన్ కావచ్చు, మెయిన్ రీజన్ అవుతుంది అది. ఎవరొకరండి మనం నేను నుంచి మీరు అంటే నాకు తెలియదు కానీ మేము మా ఫాదర్ మా తాత నుంచి మేము నేర్చుకుంటున్నాం. ఒక రాముడు అంటే ఒకటి పద్ధతిగా ఆయన ఏమేమి చేసిందని
నిన్న మేము చదువుకున్నాము, నేర్చుకున్నాము, ఆయన ప్రార్థిస్తాము. ఒక్కటేసారి వంట ఏదో మాట్లాడితే ఊరుకుంటా. ఆయన పూజిస్తా అని చెప్తున్నాడు సార్. రాముడు మొక్కుడే, వినండి, రాముడు మొక్కుడే, బీజేపీని తొక్కుడే అది చెప్తాను కదండి. ఆయన వాళ్ళ ఉద్దేశం వేరేనంటే వాళ్ళు ఏం అట్లా అసలు మాట్లాడొద్దు. ఆయన మాట్లాడింది ఆయన తప్పు. అది ఓకే సార్. ఫైనల్గా చాలా మంది మందుకు డబ్బుకు ఎంత తొక్కితే అంత పైకి వస్తుందండి. బీజేపీని ఎంత తొక్కాలని ఆలోచించారో అంత పైకి వస్తుంది. 2 సీట్ల నుంచి వచ్చినాము, 400కి వచ్చినాము. 29 అప్కి బార్ 500 పారు. నెక్స్ట్ 29 500 పారు. వీళ్ళందరూ పారిపోతారండి ఇండియాలోకి. మేము నెక్స్ట్ టైం మేము కంటెస్ట్ చేయమంటారు ఎలక్షన్స్, ఎందుకంటే వాళ్ళు కూడిపోతామని తెలుసా. ఓకే సార్. ఫైనల్గా చాలా మంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. అది ఒకటి అలవాటు చేసిండ్రు, అది కొంచెం టైం పడుతుంది అది అలవాటు పోనీకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే, చెప్పండి. పేరేంటి సార్? రాజేశ్వరరావు. రాజేశ్వర్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ మొత్తం, తెలంగాణ కాదు మొత్తం దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు అయితే హడావుడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తున్నారు? కిషన్ రెడ్డి గెలుస్తారు. గెలుస్తారంట. ఎందుకు సార్? బికాస్ మిగతా ఇప్పుడు దారంద లాగా తీసుకున్నాం అనుకోండి, అసలు ఒక జాతీయ నీతి ఉన్నాడు అన్నాడు. ఎన్ని పార్టీలు మారాడు ఇప్పటికి? ఎన్ని పార్టీలు మారాడు? వాడు రాష్ట్రానికి ఏం చేశారు? సంపాదించుకోవడం తప్పితే. అసలు అన్ని పార్టీలు మాటల్లో ఉద్దేశం ఏంటి? వాడికి ఒక ఐడియా కానీ ఐడియాలజికల్ బాండింగ్ కానీ లేదు. ఇప్పుడు బజార్ వాళ్ళు పడుకుంటారు కదా, ఎవరు డబ్బులు ఇస్తారు పడుకుంటారు కదా, అదే సిచ్యువేషన్ అది. బజార్ లెక్కనా? మరి అంతే. అన్ని పార్టీలు ఎందుకు మారారండి మీరు? కిషన్ రెడ్డి లైఫ్ టైం ఒకటి పార్టీలో ఉన్నాడు. ఆ ఒక సిమ్టమ్ తెలుసు కిషన్ రెడ్డి వరకు అయితే. ఆయన బీజేపీకి సంబంధించిన వాడు, మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తారు కాబట్టి డెఫినెట్గా ఆయనే గెలవాలి, ఆయన గెలుస్తాడు. ఇది మన పద్మారావు గారికి ఏమైనా మంచి వ్యక్తే కదా సార్. ఎవరు? పద్మారావు గారు గారు హిందూ బంధు వాళ్ళు అన్న వాడు ఆ పార్టీలో ఉన్నాడు, వాడికి ఎందుకు ఓటు వేయాలి? ఒక పక్క యాగాలు చేసేది, యాగాలు చేస్తున్నాడు కొద్దిగా కొడుకు మనటి దాకా కేసీఆర్. ఎలా చేస్తున్నాడండి? నీకు జీవనృత్యం లేదా? అసదుద్దీన్ ఓపెన్ మంచివాడు, ఎందుకంటే వాడు ఓపెన్ చెప్తున్నాడు నీకు సంబంధం లేదన్నాడు. కాఫీలు వాడు తిడుతున్నాడు. వీడికి ఏమైంది? అమ్మాయి తిడితే ఎవరైనా పడతారా? ఒక పక్క అమ్మ దుర్గాదేవి చండయాగం ప్రచండ యాగం చేశాడు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఆడ అడ్డంగా తిడతా ఉంటే నోరు మూసుకున్నాడు. ఆడితో దోస్తు ఉంటుంది, మాకు ముందు అనుకుంటుంది, దోస్తు ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఆడితో కూడా చూపించాడు పార్టీ ఓడిపోగానే. దాడి వాళ్ళ స్టాండర్డ్ అంతే అండి అసలు. ఓకే ఓకే. తెలంగాణ పీపుల్ పిచ్చోడు కాబట్టి వాడి కట్టబెట్టారు. వాడు దోచుకొని దోకి పీల్చి చేసి తెలంగాణ వదిలేశాడు. ఇప్పుడు సెంటర్లో ఎవరు వస్తారు అనుకుంటారు? సెంటర్లో బీజేపీ రావాలి, మోడీ వస్తారు. బీజేపీ రావాలి, మోడీ. ఆల్టర్నేటివ్ లేదు దానికి. ఓకే సార్. ఫైనల్గా మనకి ఏంటంటే 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని? మనం క్యాలిక్యులేషన్ చెప్పలేం కానీ కనీసం 7-8 సీట్లు బీజేపీకి వస్తాయి. ఓకే ఓకే, డెఫినెట్గా వస్తాయి, రావాలి కూడా. ఒక నిర్మల్ మహాసభలో అద్దంకి దయాకర్ రామునిపై సీతపై చేసిన వాక్యాలు తెలుసా అనుకుంటా? తెలుసా? దానిపై మీ స్పందన ఏంటి సార్? స్పందనే లేదండి. వీళ్ళంతా చెప్పాను కదా, వీళ్ళంతా ఒక అంటారు సరే రామాయణంలో రాక్షస ముఖం కొంత ఉంటుంది. ఆ బ్యాచ్ వీళ్ళ పద్ధతి ఆలోచన ఒకే రకంగా ఉంటుంది. వై అద్దంకి దయాకరు వీళ్ళంతా ఎవరమ్మన్నా వీళ్ళు మాట్లాడలేరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మన ఈడోడు కేటీఆర్ మాట్లాడాడు. రాములు శ్రీరామ్ జై అంటే కడుపు నిండుద్దాం అని చెప్పేసి. అది విన్నారా సార్ మీరు? రాముని ఒక్కసారి వినండి. సీత మీకు మన చిన్న మార లేకపోతే రాముల వంశంలో పుట్టిండ్రా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఈయన చేసిన ఈ వాక్యంపై మీ స్పందన ఏంటి? వాడి అర్థం పడుతుందని మాట్లాడేవి అసలు విజ్ఞతలేని మాటలు. వాడెవరికి పుట్టాడు ఇంతకి పోయి చెప్పండి. ఎందుకు పుట్టినాడంతా మనం అనుకుంటామంటే రాముని మనసుగానే సార్ వారసులం అనుకుని ఫీల్ అవుతున్నాం. అర్థమైందండి? ఈరోజు దేశం మొత్తం మీద ప్రపంచంలో కూడా రాముని లేని గుడి లేదు, ఏ గ్రామం లేదు. వీడు రాముడి గురించి కామెంట్ చేసేవాడు అంటే ఏం చెప్పాలి? పుట్టగేంటి నాకు అర్థం కాదు. పుట్టగాడేవాడు డిసైడ్ చేయడానికి అసలు ఆడెవడికి పుట్టాడు, ఇప్పుడు ఏ మతంలో ఉన్నాడు? నేను వినటం అతను కూడా క్రిస్టియన్స్లో ఉన్నాడు అని విన్నాం. అటుండోడికి అలాగే ఉంటుంది. తప్పు కదా మాట్లాడటం. విజ్ఞత లేకుండా మాట్లాడండి, చేతకాని మాటలు ఇవి.
రాహుల్ గాంధీ కూడా అదే మాట, హిందూ అనే పదమే లేదండి ఆయన తెలిసిన ఆయన హిస్టరీ చదివిన హిస్టరీకి. ఆయన ఏం చదివాడో మనకు తెలియదు ఇంత ప్రపంచంలో. వాళ్ళ కుటుంబంలో ఎవరు గ్రాడ్యుయేషన్ పాస్ కాల. ఇంకా ఫైనల్గా ఏంటంటే రాముడిని మొక్కుడే బీజేపీని తొక్కుడే అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఈయన? రాముని రావణాసుడు దొక్కలేపాడు, ఈడని దొక్కుతాడు. తొక్కుడా కాదు సార్, రాముని మొక్కుడే కానీ బీజేపీని తొక్కుడే అంటున్నారు. అది అవుతుంది. రాముడిని నొక్కుడన్నా సిబిఎం తక్కువ అనలే, అర్థం లేని మాటలు. ఈ రోజున మరి భవ్య రామాయణం రాముల వారి గుడి కట్టారు కాబట్టి ఇంకా ప్రతిష్ట పెరిగింది. ఓకే ఓకే. 70 ఏళ్ళలో వీళ్ళు చేయలేని పని ఆయన చేశాడు, ఆయన టైంలో అయింది. ఆయన చాలా పవిత్రంగా చేశాడు. మోడీ అలాంటప్పగా చేయాల, హిందూగా చేశాడు, హిందూగా ఫీల్ అయ్యి చేశాడు. ఈనా కొడుకులాగా గంటగా ఒకసారి టోపీ పెట్టుకోవడం, చర్చికి పోయి ఇలా చేయరు. ఆయన వెళ్తాడు చర్చికి హిందూగా వెళ్తాడు, దర్గాకి వెళ్తాడు, హిందూగా వెళ్తాడు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్నీ ఎంతగా కీర్తిస్తున్నాయని. సార్ ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే అన్ని మతాల దగ్గర వెళ్ళాలి కదా? వెళ్ళాలి, కానీ మన మతం మార్చుకోక్కర్లేదు, అక్కడ పోయి టోపీ పెట్టుకోక్కర్లేదు. మనం మామూలుగా వెళ్ళి దండం పెట్టుకు రావచ్చు, అందరిని రెస్పెక్ట్ ఇవ్వాలి. కాదు వాళ్ళు ఇప్పుడు టోపీ పెట్టారనుకోండి, స్వాగతించారనుకోండి, వాళ్ళ సాంప్రదాయ ప్రకారం మనకు సన్మానం చేస్తారేమో. వాళ్ళ సమ కాదు, మనం ఎందుకు ఇప్పుడు ఇఫ్తార్ విందిస్తున్నారు. మరి మన ఇన్ని పండుగలు ఉన్నాయి, ఏ పండుగ విందిచ్చారు గవర్నమెంట్? ఇఫ్తార్ వింది మనం ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఎవడైనా సొంత డబ్బులు పెట్టి ఇచ్చాడా? నిజాం గ్రౌండ్స్లో గవర్నమెంట్ డబ్బులతోటి ఇఫ్తార్ వింది ఇవ్వడం ఏంటి? మన పండుగలు కానీ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మైనారిటీని చూసుకోవాలంటే మెజారిటీని నెగ్లెక్ట్ చేయడం కాదు, మెజారిటీని చూసుకోవాలి, మైనారిటీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి చేసిన హెల్ప్ కూడా చేయాలి. వాళ్ళు మెజారిటీ చేస్తే ఇప్పుడు చిన్న 10 మంది కుర్రాళ్ళలో ఒక స్టూడెంట్ అల్లరి చేస్తే ఏం చేస్తారు? టీచర్ లాగి అంతారండి. ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా చూడాలి కాబట్టి. వాళ్ళు చెడిపోతారు. వాళ్ళని నెత్తినెక్కించుకుంటే కరెక్ట్ కాదు కదా. ఎక్కడ హిందుత్వం ఉందో అక్కడ సమానత్వం ఉంది, వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళే చెప్తున్నారు కదా విధంగా. రోజుకు 5 మాటలు నమాజ్ చేసిన ఏం చెప్తారు వాళ్ళు? అల్లా ఒక్కడే దేవుడు, ఇంకెవరు నమ్మద్దు మీరు అని చెప్తారు. మనం అలా చెప్పాం కదా. ఓకే సార్, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస్తే ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. మందుకు డబ్బుకు బానిసడం అంటే ఏంటంటే అసలు జాతీయ భావం లేదు ఎవరికి. దేశం గురించి కానీ సమాజం గురించి కానీ ఎవరికి ఆలోచన లేకపోవడం వల్ల జరిగే పద్ధతులు ఇవి. అందువల్ల ఏంటంటే వాళ్ళకు వచ్చే దాని వరకే. చూసారా, ఇంటి ముందు చెత్త తీసేస్తారు కొంతమంది, తీసి గుమ్మంలో పోస్తారు. రోడ్డు అంటే తన ఇంటికి ముందు పోస్తాడు, కాసేపు మళ్ళీ కొట్టుకొని వస్తుంది, అయినా కూడా మళ్ళీ బయట పోస్తాడు, ఇంటే పోస్తాడు. అంతేగాని దూరంగా వేయాలనే దృష్టి వాడికి ఉండదు. సేమ్ ఇదే కేసు అయితే ఎవరికి సామాజిక స్పృహ లేదు. కాబట్టి అల్పమైన ఆ టైంకి గంటకి ఏదైనా ఇస్తే సరేలే అనే తీసుకొచ్చారు రాజకీయ నాయకులు కూడా. ఓకే ఓకే ఓకే, అర్థమైందండి. తర్వాత ఖర్చు పెట్టేవాడు, ఇప్పుడు ఒకతను ఉన్నాడు, నేను దేశ సేవ చేస్తానంటాడు, 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. 10 కోట్లు పెట్టి అన్నదానం చేయమనండి, ఒక హాస్పిటల్ కట్టించమనండి, ఎందుకు చేయట్లేదు? రాజకీయ నాయకులు ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు బలు ఖర్చు పెడుతున్నారు. 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని వింటున్నాం మనం. ఎందుకు 50 కోట్లు పెట్టి ఇప్పుడు లేకపోతే ఎందుకు అవ్వాలి చెప్పండి? దేశ సేవ చేస్తానని చెప్తున్నాను, ప్రజల సేవ. ఆ 50 కోట్లతోటి మీ విలేజ్లోనే, మా ఇంటి దగ్గర కాదు, మీ విలేజ్లోనో మీ సంస్థానంలోనో మీరు చదువుకున్న గుడికో బడికో ఒక ఖర్చు పెట్టి చేస్తే ఎంత గొప్పగా ఉండేది. అది ఎందుకు చేయవు నువ్వు? అక్కడ తెలిసిపోతుంది. చాలామంది మహానుభావులు ఉన్నారు, కామన్ మ్యాన్ మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు జాతనే సహాయం చేస్తారు. బయటికి వెళ్తే ఎవరైనా పేదవాడు కనపడితే 10 రూపాయలు దానం చేస్తారు. కొంతమంది అనాశయాలు డబ్బులు ఇస్తున్నారు. అది సర్వీస్ అంటే. నువ్వు 50 కోట్లు ఖర్చు పెట్టి ఏదో విధంగా ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు ఏ విధంగా సేవ చేస్తావు? అసలు సేవ చేస్తారు మనమే అనుకోవాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి. పేరేంటి సార్? కృష్ణయ్య. కృష్ణయ్య గారు, మీరు చూస్తున్నారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? కిషన్ రెడ్డి సార్ గెలుస్తారు కంపల్సరీ. ఎందుకు సార్? గెలవాలి, గెలుస్తారు కూడా. అంటే ఎందుకు అంటున్నా? అదే ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా, విజ్ఞత లేని మాటలు మాట్లాడుతున్నారు. కానీ సార్ ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు పార్టీలో, ఒకే పార్టీలో. చాలా చెప్పండి, ఎవరు విజ్ఞత లేని మాటలు మాట్లాడుతున్నారు? చాలామంది అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అద్దంకి దయాకరా సార్? వైరల్ అయిన వీడియో
సీతమ్మ రాముని గురించి ఏదో మాట్లాడుతున్నారు. అది అసలు ఏం మాట్లాడాల్సిన మాటలేనా? ఒక వ్యక్తిగా ఉండి ఒక పోస్ట్లో మంచి ఎడ్యుకేషన్ పర్సన్. మీరు విన్నారా సార్ పూర్తిగా? విన్నాను. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. ఎందుకంటే అలాంటి మాటలు అనేది మాట్లాడదు. ఇది స్వాతంత్రంలో అందరికీ హక్కు ఉంటుంది, సమాన హక్కు ఉంటుంది. కాబట్టి అలాంటి అది మాట్లాడేది మాట్లాడదు. ఓకే, ఆయన అంటే ఒక మాట అన్నాడు కదా లాస్ట్ ఫైనల్గా, రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడే అన్నారు సార్. దాంట్లో తప్పేముంది? రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడే అంటే ఇది హిందుత్వం అనేది సమాన హక్కు అందరికీ. కాబట్టి బీజేపీ అంటే హిందుత్వం అందరికీ సమానంగా అనేది మోడీ గారు మంచి పరిపాలన అందిస్తున్నారు ఆ విషయంలో కూడా. అందుకని ఖచ్చితంగా మన మోడీ గారే సెంట్రల్లో వస్తారు ఈసారి, ఖచ్చితంగా రావాలి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా చాలామంది ఓట్లు వేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిస ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. మందుకు డబ్బుకు ఓట్లు అనేది కూడా చాలా తప్పు. అది అసలు ఇచ్చే వాళ్ళది తప్పు, తీసుకునే వాళ్ళది కూడా తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, పేరేంటి? వీరు గారు, మన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఎందుకు సార్? బీజేపీ కేంద్రంలో అన్ని మంచి వేసింది, రాష్ట్రానికి బాగా బడ్జెట్ ఇచ్చింది, రైల్వేలు అన్నీ బాగానే చేసింది. కాబట్టి మోడీ గవర్నమెంట్ వస్తుంది. మోడీ గవర్నమెంట్ వస్తుంది. టోటల్ తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి సార్, ఎంపీ స్థానాలు. అవన్నీ వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని? నాకు తెలిసి బీజేపీకి ఒక 12 వరకు వస్తాయి. డజన్. కాంగ్రెస్కి ఒకటి రావచ్చు, ఒకటి రెండు. మిగతా బీఆర్ఎస్కి వస్తాయి. మిగతా అంటే సెకండ్ లిస్ట్లో బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ సార్ కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది కదా సార్? కాంగ్రెస్ అది అంతే వేస్ట్, అది ఎప్పటికైనా ఏదో ఈసారి పబ్లిక్ అదే ఉంది. కాంగ్రెస్కి తప్ప కాంగ్రెస్కి అంత సీన్ లేదు. నిర్మల్ మహాసభ ఉన్నప్పుడు దేశం ఎట్లుంది, బీజేపీ ఉన్నప్పుడు దేశం ఎట్లుంది, అది ఇంపార్టెంట్. ఓకే సార్, మరి నిర్మల్ మహాసభలో మీరు విన్నారు అనుకుంటే అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు అది పిచ్చిలేసిందండి. పిచ్చిలేసింది, విన్నారు కదా మీరు? అవును, పిచ్చిలేసిన మాటలు మాట్లాడుతారు. సీతమ్మ రాముడి గురించి ఏదో వాక్యాలు అయితే వైరల్ అవుతుంది. పిచ్చిలేసింది ఆయనకు. ఆయన దేవుళ్ళని నమ్మడు కాబట్టి, ఆయన జీసస్ని నమ్ముతారు కాబట్టి అట్లా మాట్లాడతారు. ఆయన దేవుడిని నమ్మటుడు కాదు కదా. కానీ నమ్మేటోడు కాకుంటే ఆయన ఒక మాట మాట్లాడి సార్, రాముడు మొక్కుడే కానీ బీజేపీని తొక్కుడా అన్నాడు. ఆయన వల్ల కాదు, అది చిన్న బుడ్డ లీడర్. ఆయన వల్ల ఏమవుతుంది ఒకసారి చూడమని రాదు. ఒక్క తొక్కుడు ఆయన తొక్కితే ఏడుంటాడు ఆయన? ఒకవేళ బీజేపీ హైకమాండ్ ఒక తొక్కుడు దొక్కింది అనుకో, ఆయన ఎక్కడ ఉంటాడు? అది కూడా ఆలోచించారు కదా. మన స్థాయికి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, స్థాయికి మించి ఎక్కడ మాట్లాడద్దు. ఆయనకు ఆ స్థాయే లేదు. ఆయన ఇంతవరకు ఒక కార్పొరేటర్ కాలే, ఏది కాలే. ఇప్పుడు ఫస్ట్ టైం అది పెద్దదై అట్లా మాట్లాడదు తప్పు నా ఉద్దేశం ప్రకారం. అయితే మన స్థాయి ఏంది, అంతకు మించి మాట్లాడద్దు. అవునా కదా? మరి ఆయన మాట్లాడేది మొత్తం రాంగే. ప్రతి దాంట్లో ఆయన టీవీ డెబిట్లలో కూడా చూసినాం కదా, డెబిట్ పెట్టినప్పుడు అందరినీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. అంతే, ఆయనకున్న అలవాటు అది. అంటారా? ఆయన పెద్ద నథింగ్ పర్సన్, ఆయన గురించి పట్టించుకునే అవసరం లేదు. థ్యాంక్ యూ. ఓకే సార్, ఫైనల్గా చాలామంది ఓట్లకు మందుకు డబ్బుకు బానిస ఓట్లు వేస్తున్నారు. అంటే మీ తరపు నుంచి అంటే ఓట్ల కోసం మందుకు డబ్బు ఎప్పుడుగానే డబ్బు తీసుకోండి, మందు తీసుకొని ఓటు వేయద్దు. నిజాయితీగా మనకి ఎవరు నస్తారో వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. దేశానికి ఎవరుంటే బాగుంటుంది, దేశం ఎవరితో బాగుపడుతుందని ఆలోచించి ఓటు వేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. పేరేంటి సార్? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ గారు, మన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? హిందీ. ఓకే ఓకే. సికింద్రాబాద్ से एमपी कौन जीतेगा? सिकंदराबाद से जी किशन रेड्डी साहब के तरफ से जीतेगा, जो भी जीतेगा। क्योंकि बीजेपी अभी अच्छा काम कर रही है और मोदी जी जो है देश के लिए काम कर रहे हैं। तो अपने भारत की जो जनता है उसका ये फर्ज बनता है कि भी मोदी जी का हाथ मजबूत करें और उनको ज़्यादा से ज़्यादा 400 के पार सीट करवाएं। ये चाहते हैं सब लोग। और मैं जयपुर से हूँ तो भी मैं यहाँ पे आया हूँ, लेकिन मैंने जयपुर में वोट डाला है। ये मेरा वोट का निशान है। वोट डाले आप? डाले। तो एक बार बताओ। हाँ। ओके। और मैंने 19 तारीख को स्टार्टिंग हमारे वहीं जयपुर से हुआ था। और अभी क्या नाम है जो है मोदी जी के हाथ मजबूत करने आम जनता, ये
अब बीजेपी या कांग्रेस या किसी भी अन्य पार्टी से मतलब नहीं है। अपने को मतलब जो अपने देश के लिए काम कर रहा है उस व्यक्ति को वोट देना चाहिए, वो चाहे कोई भी हो। और सब लोग मिलके उनके हाथ मजबूत करो ताकि उनसे क्या नाम है अपने को जो उम्मीदें हैं वो अपनी उम्मीदें पूरी वो कर सके अपनी उम्मीदें। ऐसा नहीं अपन वोट भी नहीं देते हैं और अपन उनसे उम्मीदें सब रखते हैं। अपन होप तो रखते हैं कि भी क्या नाम है मोदी जी ये करें, मोदी जी वो करें, मोदी जी ये करें, लेकिन मोदी जी करेंगे कैसे? जब अपन उनको हाथ मजबूत करेंगे, उनको ताकत देंगे अपने वोटों से, जब वो कुछ कर पाएंगे। ऐसा सर अब मोदी जी 401 कुछ तो बोला ना, 400 के पार। 400 के पार, यस 400 के पार वो आता है सीट। हाँ सर, आएगा आएगा सर, आएगा। और मैं पब्लिक से भी ये रिक्वेस्ट करूंगा कि उनको 400 के पार करवाए। फिर वो काम नहीं करते हैं, जब अपन उनको बोल सकते हैं देखो हमने तो आपको 400 के पार करवाए और आपने काम नहीं किया, तो ऐसा नहीं होना चाहिए। राहुल गांधी बोल रहे हैं कि गरीबी हटाओ। हाँ, इसके ऊपर आप तो उनको इतना टाइम मिला ना, 60 ईयर्स मिला था ना, क्यों नहीं हटाया गरीबी? जब गरीबी क्यों नहीं हटाया? ऐसा। और सुन बोलिए। ओके फाइनल सर, वोट डालते वक्त बहुत लोग दारू हर पैसे लेके डाल रहे हैं। इसके ऊपर मैसेज दे दिया। हाँ, वो सबसे गलत बात है, वो सबसे गलत बात है। पैसा और या दारू कुछ भी जो देते हैं वो एक दिन के लिए, एक थोड़े से टाइम के लिए होता है, लेकिन जो हम वोट देते हैं हमारे जिस भी कैंडिडेट को 5 साल के लिए देते हैं, तो 5 साल तक वो हमारा कैंडिडेट काम करता है हमारे लिए, वो जी जान एक करता है, तो उसके लिए हमारा भी फ़र्ज़ बनता है कि हम ऐसा कोई भी चीज़ से जो देता है, कोई ऐसी चीज़ गिफ्ट देता है तो उससे बिल्कुल नहीं, उल्टा उसको तो वोट बिल्कुल नहीं देना चाहिए। ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. పేరేంటి సార్? కార్తిక్ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? వేవ్ అయితే మోదీ గారిది ఉంది. మోదీ అంటే కిషన్ రెడ్డి గారు కూడా లాస్ట్ టర్మ్లో బాగానే చేశారు. సో హోప్ఫుల్లీ ఆయన ఉంటారు. ఎవరు వచ్చినా కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలండి. ఓకే ఓకే, కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఓకే, సెంట్రల్లో ఏదో వస్తారు సార్? ప్రస్తుతం అయితే మోదీ వేవ్ ఉందండి. మోదీ. రెండో స్థానంలో ఏ పార్టీ ఉంటుంది? రెండో స్థానంలో కాంగ్రెస్. మూడో స్థానంలో బీఆర్ఎస్ అంటారా? బీఆర్ఎస్ ఉంటారా? ఓకే సార్, కానీ మనం చూస్తున్నాము మీరు ఒక నిర్మల్ మహాసభలో అద్దంకి దగ్గర మాట్లాడిన సంచలన వాక్యాలు మీకు తెలుసా? ఏంటండి? నిర్మల్ మహాసభలో, కాంగ్రెస్ మహాసభలో. లేదు, చూడలేదు. ఒక్కసారి వినండి సార్, ఒక్క 1 minute వినండి. రాముడు ఏం లేకపోతే మేము హిందువులం అంటున్నారు. ఏమి రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకు ఏమైనా చిన్న మారా? లేకపోతే రాముల వంశంలో ఏమైనా పుట్టిందా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇలా నేను అంటున్నా, మోడీ సీతమ్మ రాముడి గురించి మాట్లాడిన వాక్యాలు అద్దంకి దగ్గర చాలా వైరల్ అవుతున్నాయి సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నాయి, తప్పండి. పాలిటిక్స్ ఒక ప్లేస్లో, దేవుడు ఒక ప్లేస్లో. సో ఇవన్నీ మాటలు మాట్లాడింది సరికాదు. సరికాదు 100% సరికాదు. అంటే మళ్ళీ ఆయన మొక్కు అంటే వేరేదే మాట్లాడతలేదు. అద్దంకి దగ్గర రాముడు మొక్కుడే బీజేపీని తొక్కుడే అంటున్నారు. అది రాముడు దేవుడు అండి, బీజేపీ పొలిటికల్ పార్టీ. అది ఒక డిఫరెన్స్ ఉండాలి. మంచి అనేటైనాక అది అర్థం అవ్వాలి. ఇదే డిఫరెంట్ అంటారా మరి? అంతే అంతే కదా మరి. మీరు దేవుడిని పొలిటికల్ పార్టీతో కంపేర్ చేస్తారా? జై శ్రీరామ్ కానీ బీజేపీ పార్టీ అంటుంది కదా, అందుకే అన్నారు. అననివ్వండి, జై శ్రీరామ్ మీరు కూడా అనండి, ఏముంది? కొందరు అంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటారు. అయితే కాదు కదండి, వేరే వాళ్ళు వేరే ప్రచారం కూడా చేస్తారు. అయితే మనం వాళ్ళని పిన్ పాయింట్ చేస్తాము. ఓకే 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 సార్. ఫైనల్గా చాలామంది మనం చూస్తున్నాము, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లు వేస్తున్నారు. మరి మీరేమంటారు ఓట్ల కోసం? మందుకి డబ్బుకి ఆశపడి ఓటు వేయొద్దండి. ఎందుకంటే ఈరోజు ఇస్తారు, మళ్ళీ మీకు నెక్స్ట్ 5 years ఏమీ చేయడానికి స్కోప్ లేదు. సో డబ్బుకి మందుకి చూడకుండా మీ ఏరియాలో క్యాండిడేట్ ఎవరు బాగుంటే వాళ్ళకి చూసి ఓటు వేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. పేరేంటి సార్? వినోద్ కుమార్. వినోద్ కుమార్ సార్, మన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? కిషన్ రెడ్డి. ఎందుకు సార్? ఎందుకు? పార్టీ మంచిగా ఉంది, అందు పార్టీ వర్క్ కూడా మంది ఉంది, వర్క్ కూడా చేస్తున్నందు. మోదీ పేరు వస్తాయి, మోదీ పేరుతో గెలుస్తారని చెప్పి గెలుస్తారు. గవర్నమెంట్ మంచి పని చేస్తాను, డెవలప్మెంట్ మైండ్ డెవలప్మెంట్ ఉంది. అయితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు అంటారు. సెంట్రల్ ఎవరు గెలుస్తారు? సెంట్రల్ ఎంపీ ఎలక్షన్ సెంట్రల్ అంటే ఇక్కడ సికింద్రాబాద్లో అయితే ఈయన కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అంటే సెంట్రల్ ఎవరు వస్తారు? రాహుల్ గాంధీ మోదీ? మోదీ అని వస్తారు.
మోదీ మెజార్టీ ఆయనకి వస్తుంది. ఆయనకే వస్తుందా? ఓకే సార్. ఫైనల్గా టోటల్గా మనకు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనుకుంటారు, బీజేపీకి ఎన్ని వస్తారు, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటారు? బీజేపీ 17 17 10 వస్తాయి. 10 వస్తాయి. ఇక మిగతా 7లో డివైడ్ అయిపోతుంది. కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. ఓకే సార్. మీకు విషయం తెలుసా, ఒక వీడియో అయితే సంచలనం మారుతుంది. నిర్మల్ మహాసభలో, కాంగ్రెస్ మహాసభలో అద్దంకి దయాకర్ రామునిపై సీతనపై చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారా? అద్దంకి దయాకర్ రామునిపై సీతపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? రాంగ్ కదా మీరు విన్నారా లేదా? రాముడు మీకు చిన్నయ్య అవుతాడా, సీతమ్మ మీకు చిన్నమ్మ అవుతుందా అని చెప్పిండు. అది రాంగ్. అది ఆయనకి తెలియదు. అని సనాతన ధర్మం ఏం తెలియదు. ఎవరికి? అద్దంకి దయాకర్కా? ఏం తెలియదు. సనాతన ధర్మం తెలియదు అంటారా? నాలెడ్జ్ లేదు. అట్లాంటి మాట్లాడతారు. అట్లా అంటారా? కాంగ్రెస్ పాలసీనే ఉంటాయి, యాంటీ హిందూ ఉంది అంటే అట్లానే మాట్లాడతారు. కమ్యూనిస్టు కాంగ్రెస్ ఎప్పుడు కూడా సనాతన్కి ఆపోజిటే ఉంది. ఏది? కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందూ ధర్మ, సనాతన ధర్మకి ఆపోజిట్ యాంటీనే మాట్లాడతారు. ఓకే సార్. ఆయన అంటే తిట్టడం అని కాదు, ఆయన ఒక మాట మాట్లాడాడు, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అన్నాడు. దీనిపై మీ అభిప్రాయం? నాకు అర్థం కాదు. తెలుగు అర్థం కాదు. ఓకే సార్. ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. ఓట్ల కోసం మీరు మెసేజ్ ఇవ్వండి. ఓటు వేసేటప్పుడు మందు డబ్బులు తీసుకుంటున్నారు కదా, అలా ఓట్లు వేయడం కరెక్ట్ అంటారా? పార్టీ చేసి పార్టీ చేసి ఓటు చేయాలి అంతే. పార్టీ చూసి ఓటు వేయాలి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. పేరేంటి సార్? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, మన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? కిషన్ రెడ్డి పక్కా. కిషన్ రెడ్డి. ఎందుకు సార్? ఇక ఆయన జాతీయ భావాలు గలవాడు, ఇంకోటి ఆయన నిష్కలంకుడు, ఆయన మీద కంప్లైంట్స్ లేవు. ఇంకా సర్వీస్ కూడా చేస్తాం. లోకల్ క్యాండిడేట్ ఆయన ముందు నుండి. ఇక్కడ అందరూ 20-25 ఏళ్ళ నుండి అందరూ కూడా గుర్తుపడుతున్నారు. అప్పుడు ఆయనే పక్కా. ఓకే. సెంట్రల్ ఎవరు వస్తారు మరి? రాహుల్ గాంధీ, మోడీ? ఇక మోడీ, దానికి వేరే ఆప్షన్ ఏం లేదు. ఎందుకంటే ఇక మోడీ నిస్వార్థం, ఆయన ఫ్యామిలీ లేదు. ఏమైంది సార్ రాహుల్ గాంధీకి ఏం తక్కువ? అన్నీ తక్కువ, ఏమి ఎక్కువ, అన్నీ తక్కువ. ఇక్కడ కిషన్ రెడ్డి గారు అంటున్నారు, పద్మారావు గారికి మంచి పేరు ఉంది కదా. కానీ ఆ లోకల్ అంటే ఇంత మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆయనకేమీ పెద్ద పలుకుబడలేదు. ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వరకు ఆయన మంచి వ్యక్తే. ఓకే. కాకపోతే ఇక జాతీయ పరంగా చూస్తే మటుకి ఇక బీజేపీ కిషన్ రెడ్డి కంపల్సరీ. ఇంకా మీరు ఒక విషయం ఉన్నది సార్, ఈరోజు హాట్ టాపిక్గా మారింది. అద్దంకి దయాకర్ నిర్మల్ జిల్లా ఒక కాంగ్రెస్ మహాసభలో చేసిన వ్యాఖ్యలు, రాముడు మీకు చిన్నయ్యనా, సీత మీకు చిన్నమ్మనా అని అనడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి సార్? ఇక తప్పుడు వ్యాఖ్యానం అది. రాముడు అందరి వాడు. ఇప్పుడు రామ జన్మభూమి ఓపెన్ చేసినప్పుడు అందరికి ఇన్విటేషన్ వచ్చింది, వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. రాముడు అందరి వాడిని వీడు వెళ్ళాల్సిందే కదా. కాబట్టి వాళ్ళకు రాముడు వాడు కాదని వాళ్ళ భావన, వాళ్ళ మనసులో భావన ప్రకారం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి రాముడు అంటే ఆయనకు కుల మతాలు ఏం లేవు. రాముడు అంటే రామరాజ్యం అంటేనే ఎటువంటి స్కాములు లేకుండా అందరూ సుఖశాంతులతో ప్రజలందరూ బాగుండాలని ఆయన పరిపాలన. ఆ మోడల్ని వీళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. కానీ వీళ్ళకి రాముడు అంటే ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా, ఇండివిజువల్స్ కూడా ఇక వాళ్ళ మనసులో ఉన్నప్పుడు రామ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే అలాగే వ్యతిరేకమే మాట్లాడదు. ఆయన ఏమంటున్నారు అంటే మరి రాముడు మొక్కుడే కానీ బీజేపీని తొక్కుడే అంటున్నారు. ఎందుకు బీజేపీ తొక్కు అంటే పార్టీ పరంగా మీరు ఏమన్నా అనొచ్చు. పార్టీ పరంగా బీజేపీ తొక్కుడు అది పొలిటికల్గా, రాజకీయంగా మాట్లాడవచ్చు. రాముడు ప్రస్తావన, రాముడు అందరి వాడు, రాముడి ప్రస్తావన దానికి లింక్ పెట్టకూడదు. అది పార్టీ పరంగా మీరు ఏమన్నా విమర్శించుకోండి. కానీ ఇక్కడ హిందువుల ఆరాధ దైవమైన రాముడి గురించి మధ్యలో తీసుకొచ్చి ఆయన కంపేర్ చేస్తూ అది తప్పదు. అది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లే. ఆ విధంగా మాట్లాడకూడదు. ఆయన కూడా ఒక హిందువే కదా, నేను అనుకుంటున్నాను, హిందువు అని అనుకున్నప్పుడు ఆ భావన ఉండకూడదు. ఇప్పుడు దేవుడి భక్తి లేకపోవచ్చు, అది నీ వ్యక్తిగతం. అది కొందరు నమ్ముతారు, నమ్మరు. నమ్మిన వాడు నమ్మకపోక దాంట్లో ఏం లేదు. నమ్మిన వాడిని కూడా నువ్వు ఏదైనా కించపడతామనేది అది తప్పది.
కాబట్టి రామున నువ్వు ఇండివిజువల్గా నువ్వు ఏమన్నా పార్టీ పరంగా కానీ మనకి విమర్శించుకోవచ్చు, వాళ్ళ పాలసీల మీద వీళ్ళ పాలసీ మీద వాళ్ళు, అంతేగాని మధ్యలో ఇప్పుడు వేరే వాళ్ళ గురించి అట్లా మాట్లాడగలడా? వేరే మతాలు ఉన్నాయి ఇంకా భారతదేశంలో, మరి వేరే మతాల గురించి ఆ విధంగా మాట్లాడలేడు కదా, మరి ఈ మతం గురించి మాట్లాడడం తప్పేది. కాబట్టి అది సమర్థనీయం కాదు అది. ఓకే ఓకే సార్, ఫైనల్గా ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు, మీ అభిప్రాయం చెప్పండి. చదువుకున్న ఎవడు అట్లా చేయడండి. డబ్బు గురించి అవ్వమప్పుడు ఎవరైనా పాలసీలు కూడా జాతీయం గురించి, ఇప్పుడు కంట్రీ సెక్యూరిటీ గురించి దాని గురించి ఆలోచించి ఓటేస్తారు కంపల్సరీగా. జాతీయంగా కూడా మన ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన భారతదేశం నుండి ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళకు రెస్పెక్ట్ అనేది పెరిగింది. ఇదివరకు రెస్పెక్ట్ లేదు, బీద దేశము వీళ్ళు అనే ఉద్దేశం ఉండేది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఒక ఏంటంటే ఇండియా మీద ఒక మంచి అభిప్రాయము, వీళ్ళు కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎదుగుతున్న దేశము కాబట్టి మన రెస్పెక్ట్ పెరిగింది. ఆ విధంగా చూసినా కూడా మనకు మోడీ గారు వచ్చిన చాలా చేంజెస్ వచ్చినాయి. భారతీయుడు అంటే తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది, ఇదివరకు అది లేదు. మీరు తల ఎత్తు పరిస్థితి అంటున్నారు భారతదేశం, కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదిలాబాద్ మహాసభలో ఏమన్నారంటే మన భారతదేశం పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది అని చెప్పారు. వాళ్ళు బీజేపీ మీద కోపం, మోడీ మీద కోపంతో దేశం గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో పాకిస్తాన్ ఏ పరిస్థితులు ఉంది, వాళ్ళు తినడానికి గోధుమ పిండి కూడా అక్కడ దొరకని పరిస్థితి. మన దగ్గర 40 రూపాయలు ఉంటే అక్కడ 200 రూపాయలు, వాళ్ళకి అది దొరకడం లేదు వాళ్ళకు. కాబట్టి దాంతో కంపేర్ చేయదు పాకిస్తాన్, అది ఒక దేశం కిందనే మనం లెక్క పెట్టదు, దాంతో కంపేర్ చేయడమే తప్పు. మన లెవెల్ ఏంది, పాకిస్తాన్ లెవెల్ ఏంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. పేరేంటి సార్? నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. రాజశేఖర్ రెడ్డి, మనం చూస్తున్నాము ఎలక్షన్ల హడావుడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? కిషన్ రెడ్డి గారు అండి. కిషన్ రెడ్డి గారు కన్ఫామా? కన్ఫామ్. రెండో స్థానంలో ఎవరు ఉంటారు? పద్మారావు. అంటే ఇక్కడ పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటారు. సెంటర్లో మరి సెంటర్లో మాత్రం వచ్చేది మాత్రం ఇప్పుడు ఉండే టాక్ అయితే మిక్స్డ్ ఉందండి. అంటే మోడీ అందరికీ మంచి చేసిండు అని, కొంతమంది చెడు చేసిండు అని చెప్పండి. అది ఎవరు వస్తారో మాత్రం మనకు కన్ఫామ్ లేదు, కానీ 100 చాలా వరకు వచ్చి బీజేపీ రావచ్చు. ఓకే ఓకే సార్, బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. రావచ్చు. మీకు ఇక్కడ కిషన్ రెడ్డి ఎందుకు గెలుస్తారు సార్? ఆయన లోకల్ పరంగా లోకల్ లీడర్, చాలా వరకు ఇదివరకు ఎమ్మెల్యేగా ఉండే టైంలో కూడా మంచి పనులు చేశారు, తిరిగారు ప్రతి ఒక్క ఇంటింటికి. ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు కదా, మంత్రిగా ఉన్నా కూడా అంతకు ముందు కూడా ఇప్పుడైనా కూడా ఆయన ఇంటింటికి తిరుగుతూ వచ్చి ప్రతి ఒక్కరికి ఏదైనా ఇంటికి వెళ్ళా కూడా నా మనిషి అని చెప్పి చేస్తూ వచ్చింది. ఏ వర్క్ ఉన్నా, మాటల పరంగా ఏదున్నా నేనున్నా అని చెప్పి. ఓకే సార్, మీరు ఒక విషయం తెలుసా, మీకు నిర్మల్ జిల్లా నుంచి ఒక హాట్ టాపిక్ మ్యాచ్ అద్దంకి దగ్గర చేసిన రాముని సీతపై వాక్యాలపై మీరు విన్నారా అసలు? అసలు ఏంటి అసలు, అంటే ఆ వాక్యాలపై మీ స్పందన ఏంటి? అంటే బీజేపీ అనేది ప్రతి ఒక్కటి మేమే చేసినాం అని చెప్పని అంటున్నారు. మేము తెచ్చినాము, మేము చేసినాము అని చెప్పారు. అందుకు ఏదన్నా కూడా వీళ్ళు ఏదన్నా ప్రతి ఒక్క విషయం అయోధ్య మేము తెచ్చాము అంటే రామ నిర్మాణం అంటే చేశారు, మంచిదే. కానీ ఓట్ల పరంగా అయితే ఇది చాలా తప్పండి. వీళ్ళు చేయడం కూడా ఓట్లలో మేము ఏదైనా కూడా మేము చేసామని చెప్పకూడదు. ప్రజలకు తెలుసు కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేసిండు, రాముడు మీకు చిన్నయ్యనా, సీత మీకు చిన్నమ్మా అని క్వశ్చన్ వేసారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అది తప్పండి. అంటే ఇప్పుడు ఆ మాట అన్నం తప్పే, కానీ హిందువుల పరంగా అంటే చిన్నమ్మ చిన్నాన్న కాదు, వాళ్ళు దేవుళ్ళు కదా. దేవుళ్ళని మనం చిన్నమ్మ చిన్నాన్న అని చెప్పనని దేవుళ్ళని ఆ మాట అనకూడదు కదా. చిన్నమ్మ చిన్నాన్న అంటే వీళ్ళు అంటే ప్రతి దాంట్లోకి రాముడు సీత అని తీస్తున్నారు కదా. మరి అలా అనడం తప్పు అనుకుంటే మీరు అంటున్నారన్నా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అద్దంకి దయాకర్ రాముని మొక్కుడే కానీ బీజేపీ తొక్కుడే అంటున్నారు. అదే రాముని అయితే దేవుడే కదా, దేవుడిని అయితే మొక్కుతాం. ఇంకా బీజేపీ అంటే కొన్ని చెడు పనుల పరంగా అయితే కొన్ని సపోర్టెడ్. అంటే ఇప్పుడు అమ్మాయి ఆదాని గారు ఉన్నారు, కోట్లన్నీ వాళ్ళకి ఇచ్చేసినారు. అంటే వాళ్ళ మనిషి గుజరాత్ అని చెప్పని తీసుకొని వచ్చినారు. మన వాళ్ళకి ఏది సపోర్ట్ చేయలేదు కదా. అంటే వీళ్ళకైనా ఉంటుంది కదా, మన ఏరియా డెవలప్మెంట్ అన్న ఒక ప్రధానిగా ఉండి
అందరినీ సమానంగా చూడాలి. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నారండి, ఇప్పుడు తెలంగాణనే ఉంది, ఆయన దేశానికి అధ్యక్షుడు అంటే పిఎం ప్రైమ్ మినిస్టర్. మిగిలిన వాటికి కూడా చూడాలి కదా, చిన్న చిన్నవి ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటక ఉంది, ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది, ఇంకా కేరళ ఉంది, అన్నీ సమానంగా చూడట్లేదు ఆయన. ఇప్పుడు ఉండే కాన్సెప్ట్ ఏదన్నా చూడాలి కదా సమానంగా. ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు మిగిలిన స్టేట్స్ని కూడా చూడాలి. ఇప్పుడు చూడనప్పుడు మీకు కూడా కడుపులో మండుతుంది కదా, ఎందుకంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ కూడా మనం చూసుకోవాలి. అందుకని ఇప్పుడు కడుపులో ఒకటి పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడట్లేదు. ఆయన దేవుళ్ళ పరంగా తీస్తున్నాడు కాబట్టి ఇది మేము అయోధ్యని మేము చేసినాము, మిగిలిన డెవలప్మెంట్ చేసినాము అని చెప్తాను. ఏది ఉన్నా కూడా దేవుడి పేరు రాముడు సీత అయోధ్య అని చెప్పని తీస్తున్నాడు కదా, అందుకు ఆయన కడుపులో మండి ఈ మాట అన్నట్టు అనుకుంటాను. ఓకే సార్, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. దయచేసి మాత్రం మీరు మాత్రం మందు డబ్బు చూసి మాత్రం ఓట్లే కాకండి. మీకు నమ్మకమైన వ్యక్తి లోకల్గా మీకు పిలిచినప్పుడు పలికేదానికి, మీకు ఏమన్నా సహాయం చేసేదానికి మాత్రం వాళ్ళకి ఓట్లేసేయండి. థ్యాంక్ యూ సార్.